అర్థమెటిక్ ప్రోగ్రెషన్ 10th క్లాస్ వాళ్ళకు ఉన్న ప్రోగ్రెషన్ చాప్టర్లో అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అనేది ఒక కాన్సెప్ట్. అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్కి సంబంధించిన బేసిక్స్, ఎంత టర్మ్, ఇక దానికి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ ఆల్రెడీ ఒక వీడియోలో చేశాను. ఇందులో సమ్ ఆఫ్ అండ్ టర్మ్స్ అనేది కవర్ చేస్తాను. ఆ వీడియో యొక్క లింక్ ఈ కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇస్తాను. అది ఒకసారి చూస్తే కాన్సెప్ట్ కవర్ అవుతుంది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ గురించి. ఇందులో సమ్ ఆఫ్ అండ్ టర్మ్స్ అనే ఫార్ములా మీద ఉన్న సమ్స్ కవర్ అవుతాయి. సమ్ ఆఫ్ అండ్ టర్మ్స్ అనే దానికి ఫార్ములా చూస్తే Sn = n/2 × 2a + n - 1 × d. ఇది ఎప్పుడు యూజ్ చేయాలంటే n వాల్యూ, ఫస్ట్ టర్మ్, అలాగే కామన్ డిఫరెన్స్, ఈ మూడు తెలిస్తే ఈ ఫార్ములా యూజ్ చేయొచ్చు. సెకండ్ ఫార్ములా కూడా ఉంది. Sn = n/2 a + an, ఫస్ట్ టర్మ్, లాస్ట్ టర్మ్ అండ్ n వాల్యూ. ఇందులో ఇవి తెలిస్తే ఈ ఫార్ములా అప్లై చేయొచ్చు. ఈ టూ ఫార్ములాస్ కూడా ఒకే దానికి. మనకిచ్చిన డేటాను బట్టి ఫార్ములా ఏది వాడాలి అనేది డిసైడ్ అయి ఉంటుంది. అందులో ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. ఫైండ్ ద సమ్ ఆఫ్ AP 1/15, 1/12, 1/10 to up to 11 టర్మ్స్ అలా ఇచ్చాడు. దాంట్లో ఉన్న ఆ 11 టర్మ్స్ వరకు సమ్ చేస్తే ఎంత వస్తుంది, ఎడిషన్, సమ్ అంటే ఎడిషన్ చేస్తే ఎంత వస్తుంది అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అందులో. సో గివెన్ AP, ఆ AP సిరీస్ మొత్తం యాస్టీస్ రాసుకున్నాం. దీన్ని బట్టి ఏ వాల్యూ 1/15, D వాల్యూ సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ 1/12 - 1/15, 12కి 15కి LCM 60 వస్తుంది. సో 12 టేబుల్లో 60 5 టైమ్స్, 15 టేబుల్లో 60 4 టైమ్స్, అందుకే 5 4 వచ్చినాయి. 5 - 4 1, 1/60. D వాల్యూ 1/60. n 11, ఎందుకంటే 11 టర్మ్స్ అని క్వశ్చన్లో ఇచ్చాడు, n వాల్యూ 11 అవుతుంది. సో ఇక్కడ ఇందులో ఏం తెలుసు మనకి, ఏ వాల్యూ తెలిసింది, n వాల్యూ తెలిసింది, D వాల్యూ తెలిసింది. ఈ 3 వాల్యూస్ ఉన్న ఫార్ములా ఏంటి అంటే ఇది. ఆ ఫార్ములాని యూజ్ చేస్తున్నాం ఇప్పుడు మనం. ఈ ఫార్ములా రాసుకొని అందులో మనకు తెలిసిన వాల్యూస్ అన్నీ కూడా సబ్స్టిట్యూట్ చేయాలి. S11 = 11/2, 2/15. 2/15 ఎందుకు వచ్చిందంటే ఏ వాల్యూ 1/15, ఇక్కడ 2 ఉంది కదా, 2/15 మల్టిప్లై అవుతుంది 2. సో n వాల్యూ 11, D వాల్యూ 1/60. అవన్నీ సబ్స్టిట్యూట్ చేశాను. సబ్స్టిట్యూట్ చేస్తే 11 - 1 10 × 1/60. 10తో 16 క్యాన్సిల్ చేస్తే 10 6 0 వచ్చింది, అందుకే 1/6 అయింది. ఇక్కడ మళ్ళీ LCM చేయాలి. 15కి 6కి LCM 30. సో అలా LCM చేస్తే ఫస్ట్ దాంట్లో డినామినేటర్ 15 ఉంది. 15 టేబుల్లో 30 2 టైమ్స్ వస్తుంది, అందుకే 2 2 0 4 ప్లస్ ఇక్కడ డినామినేటర్ 6 ఉంది. 6 టేబుల్లో 30 5 టైమ్స్ వస్తుంది, అందుకే 5 1 0 5. 4 + 5 9, 9/30. 9/30 3 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే 3 3 0 3 10 0 అవుతుంది. 3 3 0 3 10 0 అవుతుంది. 11 3 0 33, 2 10 0 20. సో ఇందులో సమ్ ఆఫ్ 11 టర్మ్స్ అంటే ఈ 11 టర్మ్స్ వచ్చిన సమ్ అనేది మనకి 33/20 అవుతుంది. ఇది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్లో ఇచ్చిన డేటా ఏంటంటే, నేను క్వశ్చన్ రాయలేదు, జస్ట్ జనరల్గా తీసుకున్నాను డేటాని. గివెన్ A = 2, D = 8, Sn = 90, ఫైండ్ n అండ్ an. ఇది క్వశ్చన్ ఇచ్చాడు, ఇలాగే ఇచ్చాడు క్వశ్చన్. గివెన్ A = 2, D = 8, Sn = 90, ఫైండ్ n అండ్ an అని చెప్పాడు. ఇవి ఇచ్చేసి మనకి అంటే n అంటే ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, an అంటే ఎంత టర్మ్ ఎంత. సో వాడు ఇచ్చిన వాల్యూస్ నేను రాసుకున్నాను. మళ్ళీ Sn = n/2, 2a + n - 1 × d యూజ్ చేశాను ఈ ఫార్ములాని. ఇందులో తెలిసిన వాల్యూస్ అన్నీ కూడా సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. Sn అంటే 90, n వాల్యూనే ఫైండ్ అవుట్ చేయాలి, n తెలియదు మనకి. n/2, 2a, ఏ వాల్యూ 2, D వాల్యూ 8. సో ఈ /2 ఏదైతే ఉందో అది ఇటువైపు తీసుకెళ్ళిపోతే 90 × 2 అయింది, మల్టిప్లై అయింది, ఈక్వల్ టు n × 2 2 0 4, 8తో మల్టిప్లై చేస్తున్నాను, 8n - 8. సో ఇలా మల్టిప్లై చేస్తే ఇది ఫామ్ అయింది. నెక్స్ట్ 180 = n × 8n - 4, 90 2 0 180 అలా వచ్చిందనమాట. ఈ nతో మల్టిప్లై చేస్తే 8n × n 8n² - 4n మల్టిప్లై చేశాను.
సో ఈ 180 ఇటువైపు తీసుకొచ్చేస్తున్నాను. 8n² - 4n, ఈ +180 ఇటువైపు వస్తే -180 అయింది, ఈక్వల్ టు 0. ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా 4తో క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉంది. చూడండి ఇక్కడ 2తో 4తో రెండిట్లో క్యాన్సిల్ చేసుకోవచ్చు. చూడండి నేను ఫస్ట్ 2తో క్యాన్సిల్ చేశాను. 2 4 జార్, 2 2 జార్, 2 90 జార్. మీరు డైరెక్ట్గా కావాలంటే 4తో కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇది వచ్చేస్తుంది. నేను మళ్ళీ దీన్ని 2తో క్యాన్సిల్ చేశాను, ఎందుకంటే అర్థం కావడం కోసం ఇలా చేశాను. 4తో కూడా డైరెక్ట్గా క్యాన్సిల్ చేసుకోవచ్చు. 4 2 జార్, 4 1 జార్, 4 45 జార్. డైరెక్ట్గా ఈ స్టెప్ రాసేయచ్చు. దీన్ని ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఒకటి ఫామ్ అయింది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎలిమినేషన్ మెథడ్లో ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో సాల్వ్ చేస్తున్నాం. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఎలా సాల్వ్ చేయాలని అనేది కూడా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చాప్టర్లో ఒక వీడియో చేశాను. ఆ వీడియోకి లింక్ కూడా ఈ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అది చూస్తే ఇక్కడ ఎలా సాల్వ్ చేయాలో తెలిసిపోతుంది. ఆ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో సాల్వ్ చేస్తే దాన్ని బట్టి ఇది రాశాను ఇక్కడ. సో ఈ 2 టర్మ్స్లో నుంచి 2n కామన్ తీశాను. n - 5 + 9 × n - 5 = 0. n - 5 మళ్ళీ కామన్ వచ్చింది. n - 5 కామన్ తీస్తే 2n + 9 = 0. సో ఈ రెండింటిని ఇండివిజువల్గా 0కి ఈక్వల్ చేసుకోవాలి. n = 5, 2n = -9, n = -9/2. నెంబర్ ఆఫ్ టర్మ్స్ అనేది ఎప్పుడు కూడా నెగిటివ్ ఉండకూడదు, అట్ ద సేమ్ ఫ్రాక్షన్లో కూడా ఉండకూడదు. నెంబర్ ఆఫ్ టర్మ్స్ అనేది నెగిటివ్లో ఉండకూడదు, ఫ్రాక్షన్లో ఉండకూడదు. కాబట్టి n వాల్యూ 5 అనేది అవుతుంది. అప్పుడు an = a + n - 180. అంటే ఈ క్వశ్చన్లో n వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు, అలాగే an కూడా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. an అంటే n వాల్యూ 5 కదా. అప్పుడు 2 + 5 - 1 × 8. సో ఇది an ఫార్ములా, అందుకే ఇది రాశాను నేను. 2 × 4 × 8, 2 + 4 × 8, 2 + 32 34. సో n వాల్యూ అండ్ an వాల్యూ ఫైనల్గా ఫైండ్ అవుట్ చేస్తాం మనం. ఇలా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ అయినప్పుడు కంగారు పడకూడదు, ఇందులో అలాగే ఫామ్ అవుతూ ఉంటుంది. అదే నెక్స్ట్ క్వశ్చన్. షో దట్ a1, a2 and up to so on an form an AP where an is defined as below. అంటే వాడు ఏఎన్ని ఈ విధంగా డిఫైన్ చేశాడు. అంటే 2 క్వశ్చన్స్ ఉన్నాయి ఇందులో. ఏఎన్ని ఇలా డిఫైన్ చేసి, ఇప్పుడు ఏఎన్ తెలుసు కదా, దీని నుంచి ఫామ్ అయ్యే ఒక ఏపీ ఏదైతే ఉంటుందో అది నిజంగా ఏపీ అవుతుందా లేదా ప్రూవ్ చేయండి అన్నాడు. అది దీని నుంచి ఒక సిరీస్ ఫామ్ అవుతుంది, ఆ సిరీస్ అనేది ఏపీ అవుతుందా లేదా. సో an = 3 + 4n. ఇప్పుడు మనకేం తెలియాలి, అసలు అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అవుతుందా లేదా అంటే టర్మ్స్ తెలియాలి, అందులో ఉన్న టర్మ్స్ తెలియాలి. ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, ఇలా టర్మ్స్ తెలిస్తే దాన్ని బట్టి అసలు అది నిజంగా ఏపీ ఫామ్ చేస్తుందా లేదా తెలుస్తుంది. దానికోసం ఏం చేస్తున్నాను, ఫస్ట్ టర్మ్ తెలియాలి. ఫస్ట్ టర్మ్ తెలియాలి కాబట్టి 1 n బదులు 1 రాశాను. అప్పుడు a1 = 3 + 4 × 1 7. అంటే మనకేం తెలిసింది, ఫస్ట్ టర్మ్ 7 అని తెలిసింది. నెక్స్ట్ a2 n బదులు 2 పెట్టేయటమే అంతే. 3 + 4 × 2 11. ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్ వచ్చినాయి, థర్డ్ టర్మ్ మళ్ళీ అదే విధంగా చేస్తే 15 వచ్చింది. సో 7 11 15. ఇప్పుడు మనకు వచ్చిన సిరీస్ ఏంటి, 7 11 15. ఇంకా అలా చేసుకుంటూ వెళ్ళిపోతే టర్మ్స్ వస్తాయి. కానీ అవి చాలా మనకు అది ఏపీయా కాదా డిసైడ్ చేయాలంటే డి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ 4 వచ్చింది. డి థర్డ్ టర్మ్ సెకండ్ టర్మ్. ఇలా మనకి ఏ 2 టర్మ్స్ మధ్యలో డిఫరెన్స్, అంటే పక్కనే ఉన్న టర్మ్స్, ఏ పక్కనే ఉన్న టర్మ్స్ మధ్యలో డిఫరెన్స్ చూసినా సేమ్ ఉండాలి. ఇక్కడ 4 వచ్చింది, ఇక్కడ 4 వచ్చింది. సో కామన్ డిఫరెన్స్ అనేది సేమ్ ఉంది కాబట్టి అది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అవుతుంది. హెన్స్ ద గివెన్ an = 3 + 4n ఫార్మ్ యాన్ ఏపీ. అదే దీన్ని బట్టి మనకేం తెలిసిందంటే వాడు ఇచ్చిన ఎంత టర్మ్ an = 3 + 4n అనేది ఏదైతే ఉందో అది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఫామ్ చేస్తుంది అనేది రాసాం. అంతేకాకుండా క్వశ్చన్లో ఇంకోటి కూడా అడిగాడు, ఏమంటే ఆల్సో ఫైండ్ సమ్ ఆఫ్ 15 టర్మ్స్ అని కూడా అన్నాడు. అంటే ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఫామ్ అవుతుందా లేదా చెక్ చేసి దాంతోపాటు సమ్ ఆఫ్ 15 టర్మ్స్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి మనం. సో ఇప్పుడు ఆ ఏఎన్ ద్వారా వాడు ఇచ్చిన ద్వారా అది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అనేది ఫామ్ అయింది కాబట్టి మనం ఇప్పుడు ఎస్ఎన్ అనేది ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. S15 n వాల్యూ 15 టర్మ్స్ అడిగాడు కాబట్టి
ఎస్ఎన్ ఫార్ములా రాశాను ఇక్కడ. ఎన్ వాల్యూ 15, S15 ఈక్వల్ టు 15/2, 2 × 7, 15 - 1 × 4. మనకు తెలిసిన ప్రతి ఒక్క వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను. డి వాల్యూ 4 ఇక్కడ ఫైండ్ అవుట్ చేసాం మనం. సిరీస్ నుంచి ఫస్ట్ టర్మ్ ఏ 7, 15/2, 14 + 14 × 4, 14 + 56, 70. 2 టేబుల్లో 70, 35 వస్తుంది. ఇలా క్యాన్సిల్ చేయొచ్చు మనం. ఇలా క్యాన్సిల్ చేస్తే 35 వచ్చింది. 15 × 35, 525. సో సమ్ ఆఫ్ 15 టర్మ్స్ అనేది 525 అయిందనమాట ఈ సిచ్యువేషన్లో. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్ ఆఫ్ ఎన్ ఏపీ ఈజ్ 4n - n², వాట్ ఈజ్ ద ఫస్ట్ టర్మ్, వాట్ ఈజ్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 2 టర్మ్స్, వాట్ ఈజ్ ద సెకండ్ టర్మ్, సిమిలర్లీ ఫైండ్ థర్డ్ అండ్ 10th టర్మ్ అండ్ nth టర్మ్స్. అంటే క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్ అంటే ఎస్ఎన్ ఇచ్చాడనమాట. ఎస్ఎన్ ఈక్వల్ టు 4n - n² అనేది వాడు ఇచ్చేసాడు. దాన్ని యూజ్ చేసుకొని ఫస్ట్ టర్మ్ని, అదేవిధంగా ఫస్ట్ 2 టర్మ్స్, సమ్ ఆఫ్ ఫస్ట్ 2 టర్మ్స్ని, సెకండ్ టర్మ్ని, థర్డ్ టర్మ్, 10th టర్మ్, nth టర్మ్, ఇవన్నీ ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఓన్లీ ఎస్ఎన్ తప్ప మనకేమీ తెలియదు. సో సొల్యూషన్లోకి వస్తే గివెన్ Sn ఈక్వల్ టు 4n - n², ఫస్ట్ n ఈక్వల్ టు 1 తీసుకుంటున్నాను నేను. n ఈక్వల్ టు 1 తీసుకుంటే S1 ఈక్వల్ టు 4 × 1 - 1², ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నా 1 అప్పుడు 3 వచ్చింది. S1 అంటే ఏంటి, జనరల్గా మనం మాట్లాడుకుంటే సమ్ ఆఫ్ ఫస్ట్ టర్మ్. అసలు ఒకటే ఒక టర్మ్ ఉన్నప్పుడు దానికి సమ్ ఏంటి, దీన్ని బట్టి ఇందులో ఉన్న లాజిక్ ఏంటంటే S1 అన్నా A1 అన్నా ఒకటే, అంటే సమ్ ఆఫ్ ఫస్ట్ టర్మ్ అన్నా ఫస్ట్ టర్మ్ అన్నా ఒకటే. ఎందుకు, ఏంటి లాజిక్ అంటే సమ్ ఆఫ్ ఫస్ట్ టర్మ్ అంటే ఆ ఒక్క సమ్మే ఉండదు కదా, ఒక్క టర్మ్తో సమ్మే ఉంటుంది ఉండదు. కాబట్టి ఇక్కడ S1 అన్నా A1 అన్నా ఒకటే అనమాట. దాన్ని బట్టి చూస్తే ఫస్ట్ టర్మ్ అనేది 3 అయిపోయింది. అదే ఇక్కడ అడిగాడు కదా, వాట్ ఈజ్ ద ఫస్ట్ టర్మ్, ఫస్ట్ టర్మ్ ఈజ్ 3. నెక్స్ట్ n వాల్యూ 2 తీసుకొని సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేస్తే 4 వచ్చింది. అంటే S2 అంటే అర్థం ఏంటి, సమ్ ఆఫ్ 2 టర్మ్స్, అంటే 2 టర్మ్స్ ఎడిషన్ చేస్తే వచ్చే వాల్యూ. S2 ఈక్వల్ టు A1 + A2, అంటే ఫస్ట్ టర్మ్ని సెకండ్ టర్మ్ని ఎడిషన్ చేస్తే వచ్చేది S2. సో S2 వాల్యూ 4 అని తెలుసు. ఫస్ట్ టర్మ్ ముందే ఫైండ్ అవుట్ చేసాం మనం, 3 + A2. ఈ 3 ఎటువైపు తీసుకెళ్తే -3 అయింది. A2 ఈక్వల్ టు 1, అంటే సెకండ్ టర్మ్ అనేది 1, ఫస్ట్ టర్మ్ అనేది 3. క్వశ్చన్లో ఇంకా ఏమన్నాడు, థర్డ్ టర్మ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు, 10th టర్మ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు, nth టర్మ్ కూడా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అలా ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి డి కామన్ డిఫరెన్స్ కూడా కావాలి. ఎలాగో మనకి ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ తెలిసింది, ఫస్ట్ టర్మ్ కూడా తెలిసింది, కాబట్టి డి ఫైండ్ అవుట్ చేయొచ్చు మనం. డి వాల్యూ -2 వచ్చింది. థర్డ్ టర్మ్ A3 ఈక్వల్ టు A + 2D, 3 + 2 × -2, 3 - 4 -1, అంటే థర్డ్ టర్మ్ -1. 10th టర్మ్ A + 9D, 3 + 9 × -2, అప్పుడు ఏమవుతుంది, 9 × 2 = 18, -18, 3 - 18 -15. nth టర్మ్ కూడా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇక్కడ nth టర్మ్ అంటే n, ఇంకా n వాల్యూ తెలియకపోయినా పర్లేదు, అదే ఫైండ్ అవుట్ చేయమన్నాడు. A + n - 1 × D, 3 + n - 1 × -2, -2 × n -2n, -× ప్లస్ 2 1 2, 3ని 2ని ప్లస్ చేస్తే 5 వస్తుంది, 5 - 2n. ఇదే nth టర్మ్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ స్పైరల్ మేడప్ ఆఫ్ సక్సెసివ్ సెమీసర్కిల్స్ విత్ సెంటర్స్ ఆల్టర్నేట్లీ ఎట్ A and B స్టార్టింగ్ విత్ సెంటర్ ఎట్ A ఆఫ్ రేడియై 0.5 cm, 1 cm, 1.5 cm, 2 cm and so on. What is the total length of such a spiral made up of 13 consecutive semicircles? అంటే ఒక స్పైరల్ని సెమీ సర్కిల్స్ని యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేస్తున్నారు, అంటే దాన్ని తయారు చేస్తున్నారంట. ఒక సెమీ సర్కిల్ ఎండ్కి ఇంకో సెమీ సర్కిల్ని జాయిన్ చేస్తున్నారు. ఆ విధంగా జాయిన్ చేసుకుంటూ 13 సెమీ సర్కిల్స్ని ఒక స్పైరల్ లాగా వచ్చేలాగా ఫామ్ చేస్తున్నారు. స్పైరల్ అంటే ఇలా ఉంటుంది మనకి, అలాగా ఫామ్ చేస్తున్నారనమాట.
ఒక్కొక్క సెమీ సర్కిల్ యొక్క రేడియస్ 0.5, 1 అలా 0.5 పెరుగుతూ వెళ్తుంది. అలా ఫామ్ చేసినప్పుడు ఈ స్పైరల్ ఏదైతే వాడుతున్నారో ఆ స్పైరల్ మొత్తం లెంత్ ఎంత వస్తుంది అని అడుగుతున్నాడు ఈ క్వశ్చన్లో. ఆ వాడిచ్చిన కండిషన్ ప్రకారం ఆ పిక్చర్ చూస్తే అలా ఉంటుంది. ఇది ఒక సెమీ సర్కిల్, దీని ఎండ్ నుంచి ఇంకొక సెమీ సర్కిల్ ఇక్కడ వరకు, దీని ఎండ్ నుంచి ఇక్కడ నుంచి ఒక సెమీ సర్కిల్, ఇలా ఒక స్పైరల్ ఫార్మేట్లో వచ్చేలాగా ఇలా 13 సర్కిల్స్ ఉన్నాయి. 13 సెమీ సర్కిల్స్ని ఫామ్ చేస్తూ ఒక స్పైరల్ని ఫామ్ చేశాడు. ఏముంది ఇక్కడ, అట్ ఫస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ సర్కంఫరెన్స్ ఆఫ్ ఈచ్. అంటే సెమీ సర్కిల్కి సర్కంఫరెన్స్ కనిపెడితే, అంటే సర్కంఫరెన్స్ అంటే ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లెంత్ అనమాట. దీని లెంత్, దాని తర్వాత వచ్చే లెంత్, అలా అన్ని లెంత్స్ని ఫైండ్ అవుట్ చేస్తే వాటన్నిటిని మనం ఎడిషన్ చేయొచ్చు. ఇక్కడ మనకున్న హింట్ ఏంటి అంటే ఒక్కొక్క సెమీ సర్కిల్కి 0.5 డిఫరెన్స్ ఉంది. అది మన దగ్గర ఉన్న హింట్. అండ్ సర్కిల్ సర్కంఫరెన్స్ ఫార్ములా ఏంటంటే 2πr ఫుల్ సర్కిల్కి. ఇది హాఫ్ సర్కిలే కదా, అప్పుడు πr అవుతుంది అనమాట. సో సెమీ సర్కిల్, ద సర్కంఫరెన్స్ ఆఫ్ సెమీ సర్కిల్ ఈజ్ πr. ఎందుకంటే ఫుల్ సర్కిల్ సర్కంఫరెన్స్ 2πr, ఇక్కడ సెమీ సర్కిలే కాబట్టి πr గుర్తుపెట్టుకోవాలి. ద రేడియా ఆఫ్ సర్కిల్స్ ఆర్ గివెన్ బై 0.5, 1.0 ఇలా అప్ టు 13 కాబట్టి 6.5 సెంటీమీటర్. అంటే 13th సర్కిల్ ఏదైతే సెమీ సర్కిల్ ఏదైతే ఉంటుందో దానికి వచ్చేది 6.5. ఎలా తెలిసిందంటే ఒక్కోటి 0.5 కదా, 13 హాఫ్ చేస్తే 6.5, ఆ విధంగా తెలిసిపోయింది లాస్ట్ది. కానీ ఇక్కడ మనం రేడియస్ని ఎడిషన్ చేస్తే టోటల్ ఎంత రాదు మనకి, సర్కంఫరెన్స్నే ఎడిషన్ చేయాలి. సో అప్పుడు ఫస్ట్ సెమీ సర్కిల్ సర్కంఫరెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే πr1 = 22/7 × 0.5, 1.57 వచ్చింది సాల్వ్ చేస్తే. ఎలా అంటే 22/7 × 3.14 రాసుకోవచ్చు. 3.14 × 0.5 రెండింటిని మల్టిప్లై చేస్తే 1.57. నెక్స్ట్ సెమీ సర్కిల్కి 1, తన రేడియస్ 1 కదా, అది 3.14 సెంటీమీటర్. సిమిలర్లీ ద సర్కంఫరెన్సెస్ ఆర్ 1.57, 3.14, 4.71 అప్ టు 20.41. ఇలా మనం ఫైండ్ అవుట్ చేసుకుంటూ వెళ్ళచ్చు. ఫస్ట్ టర్మ్ a = 1.57, కామన్ డిఫరెన్స్ d = a2 - a1, 1.57. d కూడా 1.57 వచ్చింది, ఫస్ట్ టర్మ్ కూడా 1.57 వచ్చింది. ద సమ్ ఆఫ్ 13 టర్మ్స్ ఈజ్, అంటే ఇక్కడ 13 సెమీ సర్కిల్స్ ఉన్నాయి, మొత్తం లెంత్ అంతా అని అడుగుతున్నాడు కాబట్టి వాటన్నిటిని సమ్ చేయాలి. సమ్ చేయాలంటే SN ఫార్ములా యూజ్ చేయాలి. SN = n/2 × 2a + n - 1 × d. సో ఆ ఫార్ములాలో మనకు తెలిసిన వాల్యూస్ అన్నీ కూడా సబ్స్టిట్యూట్ చేశాను నేను. సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేస్తే, సో ఇవన్నీ కూడా మల్టిప్లికేషన్ జాగ్రత్త చేయాలి. అన్ని పాయింట్స్ ఉన్నాయి, మల్టిప్లికేషన్ జాగ్రత్త చేయాలి. 13/2 × 21.98 వచ్చింది. 2తో 21.98 క్యాన్సిల్ చేస్తే 10.99. 10.99 అంటే ఆల్మోస్ట్ 11 కాబట్టి రౌండ్ ఫిగర్ 11 వేసుకోవచ్చు. 13 × 11, 143. సో ద టోటల్ లెంత్ ఆఫ్ స్పైరల్ మేడ్ ఈజ్ 143 సెంటీమీటర్. లేదా దీనికి ఇంకోలా కూడా సొల్యూషన్ చేయొచ్చు మనం. ఎలా అంటే πr1 ప్లస్ మనకి ఏంటి, సెమీ సర్కిల్కి సర్కంఫరెన్స్ ఫార్ములా πr. ఫస్ట్ దానికి πr1 అనుకుందాం, సెకండ్ దానికి πr2, πr3 అప్ టు 13 సర్కిల్స్ ఉన్నాయి కాబట్టి π అనేది సేమ్ కాబట్టి మళ్ళీ π1, π2, π3 అని రాయలేదు. రేడియస్లు డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి r1, r2, r3, r13 అని రాశాను. ఇందులో π అనేది కామన్ తీసామనుకో మనం, r1 + r2 + r3 అప్ టు r13 అని వస్తుంది. అప్పుడు ఫస్ట్ r1 ఎంత 0.5, ఇది 1, ఇదేమో r3 అనేది 1.5, నెక్స్ట్ 2 అలా. దీని నుంచి చూస్తే ఏ వాల్యూ 0.5, డి వాల్యూ 1 - 0.5 అంటే 0.5. S13 ఫార్ములా యూజ్ చేస్తే 13/2 × 2 × 0.5, 13 - 1 × 0.5, 2 × హాఫ్, 0.5 అంటే హాఫ్ కదా, 2 halves 1, 12 × 0.5. సో ఇక్కడ చూస్తే 12 halves 6 కదా, 6 + 1 7 డైరెక్ట్గా వేస్తాను ఇక్కడ. 13 × 7/2. సో ఇక్కడ ఏంటి అంటే మనకి ముందు పై కూడా ఉంది. మనం దీనికి ఇప్పటి వరకు చేసింది ఏంటంటే ఈ సమ్ ఒకటే కాబట్టి ఈ పై వాల్యూ π × 13 × 7/2. అప్పుడేమవుతుంది, పై వాల్యూ 22/7 = 13 × 7/2.
ఈ 7ని 7 క్యాన్సిల్ చేసేసి 2 టేబుల్లో 22 11 టైమ్స్ వస్తుంది. 11 13 సార్ 143. సో ఇలా కూడా సొల్యూషన్ చేయొచ్చు. ఇది కూడా వ్యాలిడే అనమాట మనకి. సో ఫస్ట్ సొల్యూషన్లో అయితే మనం ఈ విధంగా చేయాల్సి వచ్చింది మొత్తం. అంటే ఒక్కొక్క దానికి సెమీ సర్కిల్ సర్కంఫరెన్స్ ఫైండ్ అవుట్ చేసి వాటన్నిటికీ మళ్ళీ సమ్ ఆఫ్ 13 టర్మ్స్ ఫైండ్ అవుట్ చేస్తే వచ్చింది. ఇందులో మాత్రం మనం ఇక్కడ ఈ ఫార్మాట్ వాడి చేసాం. సో మీకు ఏది ఈజీగా అనిపిస్తుందో అది మీరు ఫాలో అవ్వచ్చు. ఇవి మనకు అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో సమ్ ఆఫ్ అండ్ టర్మ్స్ మీద ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అనమాట. మొత్తం ప్రాబ్లమ్స్ అయితే చెప్పలేదు, అందులో మెయిన్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఇంపార్టెంట్ అనే ప్రాబ్లమ్స్ మాత్రమే కవర్ చేశాను. సో మీకు ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ కావాలి, వేరే సొల్యూషన్స్ మీకు తెలియట్లేదు అంటే అవి కామెంట్లో ఆ నెంబర్ చెప్పండి చాలు. ఆ టెక్స్ట్ బుక్లో ఆ సమ్ యొక్క నెంబర్ చెప్తే నేను దానికి ఆన్సర్ పెడతాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.